వచ్చే ఎన్నికల్లో టీడీపీ తిరుగులేని మెజారిటీ సాధిస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా పొన్నూరులో రా కదిలిరా బహిరంగ సభ నిర్వహించారు. జగన్ మార్క్ అంటూ కొత్త నాటకాలకు సీఎం తెరలేపారని ధ్వజమెత్తారు. విద్యుత్ బిల్లులు, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచడం జగన్ మార్క్ అని ఎద్దేవా చేశారు. గంజాయి సరఫరాలో ఏపీ నంబర్ 1 గా గుర్తింపు పొందిందన్నారు. డ్వాక్రా మహిళలతో పొదుపు చేయించడం, పేద పిల్లల కోసం విదేశీ విద్య అందించడం తమ లక్ష్యమన్నారు. దీపం పథకం కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్ పంపిణీ చేయడం, రైతు బిడ్డలను లక్షాధికారులను చేయడం తన విజన్ అయితే జగన్ది పాయిజన్ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అమరావతి రాజధాని నిర్మాణం పూర్తయి ఉంటే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందేదన్నారు. దేశంలోని టాప్ 10 యూనివర్సిటీలు, స్కూళ్లు రాష్ట్రానికి తీసుకురావాలని తాను నిర్ణయించుకున్నానన్నారు. అమరావతి రాజధానిని జగన్ నాశనం చేశారని ఆరోపించారు. టీడీపీ కట్టిన ఇళ్లకు మాత్రం వైసీపీ రంగులు వేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పూర్తిగా మారిపోయారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు జగన్ సోదరి వైఎస్ షర్మిల ఆరోపించారు. వైసీపీ కోసం నిస్వార్థంగా పనిచేస్తే ఇప్పుడు తనపై వ్యక్తిగత దాడులు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కడపలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. తనకు ఎప్పుడూ పదవీకాంక్ష లేదన్నారు. ఎన్ని అవరోధాలు కల్పించినా రాష్ట్ర ప్రజల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. వైఎస్ హయాంలో సంక్షేమ పాలన అందిందని షర్మిల చెప్పారు. అదిప్పుడు జగనన్న పాలనలో ఎక్కడుందని ప్రశ్నించారు. వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసినట్టు షర్మిల చెప్పారు. అలాంటిది తనపై మూకుమ్మడిగా దాడి చేయడం అన్యాయమన్నారు. రోజుకొకరితో తనపై వ్యక్తిగతంగా దూషణలు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ను జైల్లో పెట్టి తాను ముఖ్యమంత్రి కావాలని అనిల్ కోరినట్టు విష ప్రచారం చేయడం అబద్దమన్నారు. సోనియా గాంధీ దగ్గరికి అనిల్ భారతిరెడ్డితో కలిసే వెళ్లేవారని తెలిపారు. వైసీపీ నేతలకు దమ్ముంటే ప్రణబ్ ముఖర్జీ కుమారుణ్ణి అడిగి తెలుసుకోవాలని షర్మిల సవాల్ విసిరారు. జగన్ పత్రికలో తనపైన వ్యక్తిగతంగా వార్తలు రాయడం అమానుషమన్నారు. వైద్య కళాశాల ఉన్న ప్రతి చోట నర్సింగ్, పారామెడికల్ కాలేజీలు ఏర్పాటు కావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కొడంగల్ మెడికల్ నర్సింగ్ కాలేజీల ఏర్పాటును పరిశీలించాలని సూచించారు. సచివాలయంలో వైద్యారోగ్య శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. బీబీనగర్ ఎయిమ్స్ లో వైద్య సేవలు పూర్తిగా అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలా చేస్తే ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రులపైన భారం తగ్గుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎయిమ్స్ ను సందర్శించి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే తానే స్వయంగా కేంద్ర మంత్రిని కలిసి వివరిస్తానని వెల్లడించారు. ఇక ఉస్మానియా ఆసుపత్రిపై హైకోర్టులో విచారణ ఉందని అధికారులు వివరించారు. దీనికి సీఎం స్పందిస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు నడుచుకుందామని స్పష్టం చేశారు. బోధన ఆసుపత్రుల్లో హౌస్ కీపింగ్ ను ఫార్మా కంపెనీలకు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సంబంధిత అధికారులకు సీఎం సూచించారు. రాష్ట్ర ప్రజలకు డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డులు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ కార్డును ఆరోగ్యశ్రీతో అనుసంధానం చేయాలన్నారు. స్పీకర్ వద్ద విచారణకు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అనర్హత పిటిషన్ల అంశాన్ని చర్చించారు. లేఖలు రాసిన విధంగా 4 వారాల సమయం కావాలని ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి స్పీకర్ను కోరారు. న్యాయ నిపుణులతో సంప్రదించేందుకు వీడియో, పేపర్ క్లిప్పింగ్ల వాస్తవ నిర్ధారణకు సమయం అవసరమని స్పష్టం చేశారు. సహజ న్యాయ సూత్రాల ప్రకారం తమకు వెసులుబాటు కల్పించాలని స్పీకర్కు విన్నవించారు. తమపై దాఖలైన పిటిషన్లపై వివరణ ఇచ్చేందుకు సమయం ఇవ్వాలని స్పీకర్ను వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు కోరారు. అందుకు ఆయన నిరాకరించడంతో నేరుగా వెళ్లి కలిశామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి చెప్పారు. తన ఆరోగ్యంపై వైద్యులు నివేదిక ఇచ్చినా స్పీకర్ పరిగణలోకి తీసుకోలేదని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాపై 3.5 ఏళ్ల పాటు పట్టించుకోని శాసన సభాపతి తనకు నోటీసు ఇచ్చిన 2 వారాల్లోనే సమాధానం ఇమ్మనడం తగదని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనంద్ ధ్వజమెత్తారు. ఇక తాను క్రాస్ ఓటింగ్ కు పాల్పడుతున్నానని ఆరోపణలు చేస్తున్నారని, అందుకు సంబంధించిన ఆధారాలు స్పీకర్ ఇస్తారేమో చూస్తానన్నారు. తాను కోవిడ్ తో బాధపడుతున్నానని ఉండవల్లి శ్రీదేవి తెలిపారు. ఇంకా సెలైన్ పెట్టుకుంటూనే ఉన్నానని ఉండవల్లి శ్రీదేవి వాపోయారు. వివరణ ఇవ్వడానికి స్పీకర్ను సమయం కోరినట్టు తెలిపారు. వైసీపీ ప్రభుత్వానికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. వరుస దెబ్బలతో విలవిల్లాడుతోంది.
ఒక పక్క అసమ్మతి పోరు, మరోపక్క కేసుల బెడదతో వైసీపీ సర్కారు కిరిబిక్కిరి అవుతోంది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏపీ ప్రభుత్వాన్ని ఎదురు దెబ్బ తగిలింది. టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇదే కేసులో సహనిందితులపై ఉన్న ఉత్తర్వులు చంద్రబాబుకు వర్తిస్తాయని స్పష్టం చేసింది. 2022లో ఈ కేసుపై ఎస్ఎల్పీ దాఖలైంది. అందువల్ల 17A నిబంధన వర్తిస్తుందా అని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. విభిన్న అభిప్రాయాలతో ఇచ్చిన తీర్పునకు ఈ కేసుకు సంబంధం ఉందా అని ఆరా తీసింది. పలు ఐపీసీ సెక్షన్లు కూడా ఈ కేసుపై ఉన్నాయని ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది వివరించారు. సెక్షన్ 420 కింద దర్యాప్తు జరుగుతోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లగా ఆ సెక్షన్ ఎలా వర్తిస్తుందని ధర్మాసనం ప్రశ్నించింది. చంద్రబాబుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఉన్న ఇతర కేసుల వివరాలను కోరగా ఆయన తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా ధర్మాసనానికి అందజేశారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యకర్తల మధ్య సమన్వయం లోపించడంతోనే తన పార్టీ ఓటమి పాలైనట్టు ఒప్పుకున్నారు. భవిష్యత్తులో తమకు తిరుగులేదన్నారు. కారు సర్వీసింగ్ కు పోయిందని తిరిగి 100 స్పీడ్తో వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 10 ఏళ్లలో పార్టీ కార్యకర్తల మధ్య సమన్వయం లోపించిన విషయం వాస్తవమేనన్నారు. చేవెళ్లలో పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో 6.50 లక్షల మంది ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారని విచారం వ్యక్తం చేశారు. కనీసం మంత్రిగా కూడా పనిచేయని వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిని చేస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందన్నారు. ఇప్పటి వరకు రైతు బంధు డబ్బులు ఎందుకు పడలేదో కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇక కేసీఆర్ ప్రభుత్వంలో సమయానికి పెట్టుబడి సాయం అందేదని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే ఈ ప్రభుత్వ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోందని కేటీఆర్ విమర్శించారు. ఏపీలో పలువురు ఐపీఎస్లకు స్థానచలనం కలిగింది. 30 మంది ఐపీఎస్లకు బదిలీలు, పోస్టింగ్లు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రైల్వే పోలీస్ అదనపు డీజీగా కుమార్ విశ్వజిత్, ఏపీఎస్పీ అదనపు డీజీగా అతుల్ సింగ్ నియమితులయ్యారు. ఆక్టోపస్ ఐజీ, రోడ్ సేఫ్టీ అథారిటీ ఐజీగా సిహెచ్ శ్రీకాంత్ కు బాధ్యతలు అప్పగించారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఐజీ, డ్రగ్స్ డైరెక్టర్ జనరల్ గా కొల్లి రఘురామిరెడ్డికి పోస్టింగ్ ఇచ్చారు. రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక బోర్డు చైర్మన్, హోంగార్డ్స్ ఐజీగా రాజశేఖర్ బాబు నియమితమయ్యారు. ఇక సిఐడి ఐజీగా సర్వశ్రేష్ఠ్ త్రిపాఠికి పోస్టింగ్ ఇచ్చారు. పోలీసు సిబ్బంది వ్యవహారాల శాఖ ఐజీ, టెక్నికల్ సర్వీసెస్ ఐజీగా హరికృష్ణకు బాధ్యతలు అప్పగించారు. ఆక్టోపస్ డీఐజీ, శాంతి భద్రతల డీఐజీగా సెంథిల్ కుమార్ బాధ్యతలు అప్పగించారు. పోలీసు శిక్షణ డీఐజీగా రాహుల్ దేవ్, విశాఖ రేంజ్ డీఐజీగా విశాల్ గున్ని, కర్నూలు రేంజ్ డీఐజీగా సిహెచ్ విజయారావు నియమితులయ్యారు. విశాఖ సంయుక్త పోలీస్ కమిషనర్ గా ఫకీరప్ప, కృష్ణా జిల్లా ఎస్పీగా అద్నాన్ నయీం ఆస్మికి పోస్టింగ్ ఇచ్చారు. ఏపీఎస్పీ 6వ బెటాలియన్ కమాండెంట్ గా అమిత్ బర్దార్, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఎస్పీగా ఆరిఫ్ హాఫీజ్ ఎంపికయ్యారు. ఇక పశ్చిమ గోదావరి ఎస్పీగా హజిత్ బేజెండ్ల, రాజమండ్రి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ గా సుబ్బారెడ్డి నియమితులయ్యారు. ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ఎస్పీగా, కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎస్పీగా వై రిషాంత్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. చిత్తూరు ఎస్పీగా జోషువా, ఏసీబీ ఎస్పీగా రవిప్రకాష్ సెలెక్ట్ అయ్యారు. విశాఖ శాంతి భద్రతల డీసీపీగా సిహెచ్ మణికంఠ, ఏపీఎస్పీ 5వ బెటాలియన్ కమాండెంట్ గా అధిరాజ్ సింగ్ రాణా ఎంపికయ్యారు. కాకినాడ 3వ బెటాలియన్ కమాండెంట్ గా కృష్ణకాంత్ పటేల్ కు పోస్టింగ్ ఇచ్చారు. గుంటూరు ఎస్పీగా తుషార్, జగ్గైపేట డీసీపీగా కె శ్రీనివాసరావు నియమితులయ్యారు. రంపచోడవరం ఏఎస్పీగా కె ధీరజ్, పాడేరు ఏఎస్పీగా ఏ జగదీష్, విజయవాడ డీసీపీగా ఆనంద్ రెడ్డి, విశాఖ డీసీపీగా సత్యనారాయణ సెలెక్ట్ అయ్యారు. రెబల్ వైసీపీ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారణ వాయిదా వేసింది. శాసనసభ సభ్యత్వం ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ అసెంబ్లీ స్పీకర్ జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మండలి చైర్మన్ జారీ చేసిన నోటీసులను ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. వీటిపై నిన్న వాదనలు కొనసాగాయి. ధర్మాసనం స్పందిస్తూ ఈ దశలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించిన కోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు 4 దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ కొనసాగింది. ఇరుపక్షాలు వాదనలు వినిపించారు. ఇందులో ప్రధానంగా ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి,
మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, ఎమ్మెల్సీ రామచంద్రయ్య తరపున సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించారు. రాజ్యసభ ఎన్నికలు రాష్ట్రంలో వేడి పుట్టిస్తున్నాయి. సాధారణంగా ఏకగ్రీవంగా జరిగే ఈ ఎన్నికల్లో ఈసారి పోటీ తప్పదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. వైసీపీలో అంతర్గత సంక్షోభాన్ని ఆసరా చేసుకుని ఒక సీటు కైవసం చేసుకోవడానికి టీడీపీ పావులు కదుపుతోంది. తమ ఎమ్మెల్యేలు చేజారకుండా ఉండేందుకు అధికార పక్షం తిప్పలు పడుతోంది. ఈసారి రాష్ట్రం నుంచి 3 రాజ్యసభ ఎంపీలు రిటైర్ అయ్యారు. వారి స్థానాలకు ఎన్నికల నిర్వహణ షెడ్యూల్ వెలువడింది. ఫిబ్రవరి 27న పోలింగ్ జరుగుతోంది. అసెంబ్లీ సంఖ్యాబలం దృష్ట్యా ఈ 3 సీట్లను వైసీపీ సునాయాసంగా గెలుచుకునే అవకాశం ఉంది. కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు నిరాకరించడం, కొందరు ఎమ్మెల్యేలను వేరే చోటకు మార్చడంతో ఆ పార్టీలో అసమ్మతి తీవ్ర రూపం దాల్చింది. కనీసం 40 నుంచి 50 మంది ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొందరు వేరే పార్టీల్లో చేరడానికి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు ఈ ఎమ్మెల్యేలు ఎంతమంది ఓట్లు వేస్తారన్న ఉత్కంఠగా మారింది. వైసీపీ అధినాయకత్వం తమ అభ్యర్థులకు పడాల్సిన ఓట్లు చేజారకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు రంగం సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి పర్యటనకు ఆదిలాబాద్ జిల్లా వేదికగా కాబోతోంది. ఫిబ్రవరి 2న పోరాటాల పురిటిగడ్డ ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా గతంలో ఇక్కడే తొలి సభ నిర్వహించారు రేవంత్. సీఎం హోదాలో ఇప్పుడు మళ్లీ అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారు. రేవంత్ పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రజలకిచ్చిన హామీల అమలుకు కృషి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు. ఫిబ్రవరి 2న ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి సభతో కార్యాచరణ ప్రారంభించనున్నారు. ఆదిలాబాద్ జిల్లాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక అభిమానాన్ని చాటుకుంటున్నారు. గతంలో ఆదివాసీలకు ఇచ్చిన హామీ ప్రకారం తొలి సభను ఇంద్రవెల్లిలో నిర్వహిస్తున్నారు. ఇక గతంలో ఇక్కడే నిర్వహించిన దళిత గిరిజన దండోరా సభలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సమస్యలు తీరుస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇంద్రవెల్లి స్తూపం వద్ద స్మృతివనం ఏర్పాటుతో పాటు అమరుల కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. వైసీపీకి కంచుకోటైన రాయలసీమలో పరిస్థితులు తారుమారవుతున్నాయి. వైసీపీకి భారీ షాక్ తగులుతోంది. మంత్రి పెద్దిరెడ్డి అధ్యక్షతన జరిగిన రాయలసీమ జిల్లాల వైసీపీ సన్నాహక సమావేశానికి మెజారిటీ ప్రజాప్రతినిధులు గైర్హాజరయ్యారు. రాబోయే ఎన్నికల్లో ప్రస్తుత సిట్టింగ్ లో కొందరికి వైసీపీ అధిష్టానం సీట్లను నిరాకరించడంతో సీటు దక్కని ఎమ్మెల్యేలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, మంత్రులు డుమ్మా కొట్టారు. తిరుపతిలో జరిగిన రాయలసీమ జిల్లాల వైసీపీ ప్రజాప్రతినిధుల సదస్సుకు పలువురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం కలకలం రేపుతోంది. మార్పులు చేర్పులపై అసంతృప్తిగా ఉన్న సుమారు డజను మందికి పైగా ఎమ్మెల్యేలు సదస్సుకు గైర్హాజరయ్యారు. మంత్రులు నారాయణస్వామి, గుమ్మనూరు జయరాం, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు కొందరు ఎమ్మెల్యేలు తిరుపతిలో జరిగిన సదస్సుకు హాజరు కాలేదు. వ్యక్తిగత కారణాలతోనే సదస్సుకు హాజరు కాలేదని మంత్రి పెద్దిరెడ్డి వివరించారు. అధిష్టానంపై ఉన్న అసంతృప్తి కారణంగానే వారు గైర్హాజరైనట్టు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో సౌండ్ అండ్ లైట్ షోను కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రారంభించారు. చారిత్రక కట్టడాల వద్ద మాత్రమే ఏర్పాటు చేసే సౌండ్ అండ్ లైట్ సిస్టమ్ వారసత్వ ఆర్ట్స్ కళాశాల భవనం ముందు ఏర్పాటు చేయడం గర్వంగా ఉందన్నారు. 1907 నుంచి ఎన్నో ఉద్యమాలకు పుట్టినిల్లుగా ఉన్న ఉస్మానియా వర్సిటీ ఎందరో మహానీయులను తీర్చిదిద్దిందన్నారు. వర్సిటీ అభివృద్ధికి సహకరించిన పలువురిని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి సన్మానించారు. చరిత్రలో నిలిచిన ఎందరో మహనీయుల జీవితాలను పర్యాటక శాఖ ద్వారా నేటి తరానికి తెలియజేస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. చారిత్రక వైభవం గల ఓయూ వర్సిటీ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. 1000కి పైగా సినిమాలకు డబ్బింగ్ చెప్పిన తాను ఈ వర్సిటీలో సౌండ్ షోకు వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా గర్వంగా ఉందని నటుడు సాయి కుమార్ పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో 11.8 కోట్ల వ్యయంతో లైట్స్ అండ్ సౌండ్ లేజర్ షో ఏర్పాటు చేశారు. లేజర్ వెలుగుల ప్రొటెక్షన్ ద్వారా వర్సిటీ చరిత్రను, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఓయూ పాత్రను, భారత స్వాతంత్ర సంగ్రామాన్ని వివరించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో 16 మిలియన్లకు పైగా రంగుల ఎంపికతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ రంగులు మారేలా
డిఎంఎక్స్ ప్రోటోకాల్ ని ఉపయోగించి 600 కంటే ఎక్కువ లైట్లను పొందుపరిచారు. స్థానిక సంస్కృతి సంప్రదాయాలను నేటి తరానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఇటువంటి ప్రాజెక్టులను చేపట్టడం శుభ పరిణామమని వక్తలు పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువైన ఓయూ ఆర్ట్స్ కాలేజ్లో లైట్ అండ్ సౌండ్ సిస్టమ్ను ఏర్పాటు చేయడాన్ని పలువురు వక్తలు అభినందించారు. వైసీపీలో అభ్యర్థుల ఎంపిక కసరత్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. వాస్తవానికి ఈ నెల 27వ తేదీలోగా అభ్యర్థుల జాబితా ప్రకటించాలి. అభ్యర్థుల ప్రకటన తర్వాతే ఎన్నికల ప్రచారానికి వెళ్తానని సీఎం జగన్ అన్నారు. అయితే అభ్యర్థుల ఎంపిక కసరత్తు జరుగుతూనే ఉంది. టికెట్లపై స్పష్టత రాని ఎమ్మెల్యేలు, ఎంపీలు తాడేపల్లి సీఎం కార్యాలయానికి క్యూ కడుతున్నారు. సీఎంఓ పిలుపుతో బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి వచ్చారు. కురసాల కన్నబాబు, పిన్నెలి రామకృష్ణారెడ్డి, మద్దిశెట్టి వేణుగోపాల్, సింహాద్రి రమేష్, విజయవాడ ఎంపీ కేసినేని నాని కూడా సీఎంఓ ఆఫీస్కు వచ్చారు. సాయంత్రం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సీఎం కార్యాలయానికి అకస్మాత్తుగా వచ్చారు. ఆయన కారు ఎంత వేగంగా వచ్చిందో అంతే వేగంగా వెనుతిరిగింది. బాలినేని గన్మెన్ సీఎంఓ గేట్ వద్దకు వెళ్లి భద్రతా సిబ్బందితో మాట్లాడి వెనక్కి తిరిగారు. కారులో ఉన్న బాలినేనికి ఏదో సమాచారం అందించారు. దీంతో ఆయన వాహనం దిగకుండానే వెనుతిరిగారు. టికెట్ దొరకని అభ్యర్థులను ఎలా బుజ్జగించాలన్న దానిపై వైసీపీ తర్జన భర్జన పడుతోంది. వారు గోడ దూకితే వైసీపీ ఇరకాటంలో పడుతోందని ఉందని పార్టీ అధిష్టానం ఇప్పటికే భావిస్తోంది. వారిని ఎలాగైనా బుజ్జగించాలని జగన్ ఇప్పటికే విజయసాయిరెడ్డికి, వైవి సుబ్బారెడ్డికి బాధ్యతలు అప్పగించారు. అసమ్మతి వాదులకు భవిష్యత్తు కల్పిస్తామని జగన్ హామీ ఇస్తూ బుజ్జగింపులకు తెరతీస్తున్నారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయకపోతే లబ్ధిదారులకు ఇచ్చిన టిట్కో ఇల్లు లాగేసుకుంటామని హెచ్చరించారు. వెంకటగిరిలోని తిరుపతి రోడ్డులో నిర్మించిన టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2 ఇళ్లకు సంబంధించిన తాళాలను లబ్ధిదారులకు అందజేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయకపోతే ఇల్లు లాగేసుకుంటామని డిప్యూటీ సీఎం చెప్పడం సంచలనం సృష్టించింది. పేదల సంక్షేమానికి వైసీపీ ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తోందని నారాయణ స్వామి వెల్లడించారు. ఇళ్ల లబ్ధిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం ఓ మహిళకు పట్టా ఇస్తున్న సమయంలో బెదిరింపులకు పాల్పడ్డారు. జగనన్న గుర్తును గుర్తించుకోవాలని, ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని నారాయణ స్వామి లబ్ధిదారులను అభ్యర్థించారు. ఓటు వేయకపోతే ఇచ్చిన ఇల్లు తిరిగి వెనక్కి తీసుకుంటామని బెదిరించారు. దీంతో అక్కడున్న వైసీపీ నేతలు అవాక్కయ్యారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పైన అనేక రంగాలు ఆశలు పెట్టుకున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వం బడ్జెట్ పెట్టేందుకు సిద్ధమవుతోంది. వ్యవసాయ రంగానికి మోదీ అనేక తాయిలాలు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మరింత మెరుగుపరిచేందుకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో వ్యవసాయ రంగ పథకాలకు కేటాయింపులు పెంచే అవకాశం ఉంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి సహాయాన్ని రెట్టింపు చేయడమే కాకుండా రైతుల రుణాలను కూడా గణనీయంగా పెంచాలని మోదీ యోచిస్తున్నట్లు తెలిసింది. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో వ్యవసాయ సమస్యలపై ఏ విధంగా స్పందిస్తారోనని ఎందరో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సంవత్సరం కావడంతో ఈ ఏడాది ఖచ్చితంగా రైతుల సంక్షేమంపై మోదీ ప్రభుత్వం దృష్టి సారించే అవకాశం ఉంది. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగంలో వృద్ధి శాతం 4 నుంచి 1.8% తగ్గే అవకాశాలున్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి ప్రభుత్వం వ్యవసాయ రంగ పథకాలకు కేటాయింపులను గణనీయంగా పెంచే అవకాశం ఉంది. సన్నకారు రైతులకు ఏడాదికి 6,000 వరకు కేంద్రం ఆర్థిక సాయం అందించింది. ఇక ఈ ఆర్థిక సాయాన్ని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో రెట్టింపు చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో పాటు రైతులకు వ్యవసాయ రుణాలకు 25 లక్షల కోట్లు పెంచాలని కూడా మోదీ యోచిస్తోంది. మేడ్చల్ జిల్లాలో భూ వివాదాలు పెరుగుతున్నాయి. తమ భూమిని కాజేసేందుకు మాజీ మంత్రి మల్లారెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఓ గిరిజన కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. మల్లారెడ్డి నుంచి తమకు రక్షణ కల్పించాలని మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ ను కోరారు భూ బాధితులు. మూడుచింతలపల్లి మండలం కేశవరంలో ఓ గిరిజన కుటుంబానికి చెందిన 47.18 ఎకరాల భూమి ఉంది. దానిని కబ్జా చేసి కొందరు బీఆర్ఎస్ నాయకులు తమ పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దీంతో బాధితులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ద్వారా పోరాడుతున్న తమపై మాజీ మంత్రి మల్లారెడ్డి అనుచరులు ఫోన్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి మల్లారెడ్డితో అధికారులు, నాయకులు కుమ్మక్కై తమకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమకు అండగా నిలిచి న్యాయం చేయాలని కోరుతున్నారు.
రానున్న లోక్సభ ఎన్నికల్లో మళ్లీ ప్రధాని మోదీ గెలిస్తే దేశానికి ఇవే చివరి ఎన్నికలవుతాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అభిప్రాయపడ్డారు. బీజేపీ మరోసారి విజయం సాధిస్తే మోదీ నియంతృత్వం వైపే మొగ్గు చూపే అవకాశం ఉందన్నారు. రష్యాలో పుతిన్ పాలించినట్టుగా ఇక్కడ కూడా మోదీ ప్రభుత్వం ఉండాలని బీజేపీ కోరుకుంటుందని ఆరోపించారు. అందువల్ల ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి దేశ ప్రజలకు ఉన్న చివరి అవకాశం రానున్న ఎన్నికలేనని హెచ్చరించారు. కాంగ్రెస్ సమావేశంలో ప్రసంగించిన ఖర్గే ఆర్ఎస్ఎస్ బీజేపీలపై ఘాటు విమర్శలు చేశారు. వాటి సిద్ధాంతాలు విషపూరితమైనవని అన్నారు. అందువల్ల వాటికి దూరంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాలను ప్రతిపక్షాలను బెదిరించడం ద్వారా మోదీ పాలనను కొనసాగిస్తున్నారని చెప్పారు. ఈడీ, ఆదాయపు పన్ను విభాగాలు బీజేపీ చేతిలో ఆయుధాలుగా మారాయని విమర్శించారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను వ్యతిరేకించే రాజకీయ నాయకులను వారి సొంత పార్టీలను వీడేలా బెదిరిస్తోందని ఆరోపించారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ లను వ్యతిరేకిస్తున్నందుకు రాహుల్ గాంధీకి కూడా బెదిరింపులు వస్తున్నాయని ఖర్గే చెప్పారు. రాహుల్ వాటిని లెక్క చేయడం లేదని, దేశాన్ని విభజించే శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని చెప్పారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇండియా కూటమిని విడిచిపెట్టడంపై స్పందిస్తూ ఒక్కరు వెళ్లిపోయినంత మాత్రాన ఎన్నికలపై ప్రభావం పడదని అన్నారు. దేశానికి కాంగ్రెస్ ఏమీ చేయలేదంటూ ప్రధాని మోదీ చేస్తున్న విమర్శలపై ఖర్గే ఘాటుగా స్పందించారు. సెల్ ఫోన్ వినియోగంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైనా అవసరం ఉన్నప్పుడు మాత్రమే మొబైల్ ఫోన్ ఉపయోగిస్తానని ప్రధాని చెప్పారు. అతి ఎప్పుడు మంచిది కాదని వ్యాఖ్యానించారు. కొన్ని వారాల్లో పరీక్షలు జరగనున్న తరుణంలో విద్యార్థుల్లో ఒత్తిడి పోగొట్టడానికి నిర్వహించిన పరీక్షా పే చర్చా కార్యక్రమంలో మోదీ ఈ విధంగా సలహా ఇచ్చారు. అవసరం ఉంటేనే తాను ఫోన్ వాడతానని మోదీ చెప్పారు. మొబైల్ వినియోగాన్ని తగ్గించుకునేందుకు మీ ఫోన్లలో స్క్రీన్ టైం అలర్ట్ టూల్స్ ను ఉపయోగించుకోవాలని సూచించారు. మొబైల్స్ చూస్తూ సమయం మర్చిపోకూడదన్నారు. మనం సమయాన్ని గౌరవించాలని మోదీ సూచించారు. అలాగే పిల్లల ఫోన్ల పాస్వర్డ్లు కుటుంబ సభ్యులు తప్పకుండా తెలుసుకోవాలని సలహా ఇచ్చారు. టెక్నాలజీ నుంచి ఎప్పుడు దూరంగా జరగకూడదన్నారు. పరీక్షలకు సన్నద్ధమవుతున్న తరుణంలో పిల్లలు చిన్న చిన్న లక్ష్యాలు విధించుకుని పాఠ్యాంశాలపైన పట్టు సాధించాలని మోదీ సలహా ఇచ్చారు. మొబైల్ ఫోన్ లాగే మనిషి శరీరాన్ని రీఛార్జింగ్ చేయడం అవసరమని మోదీ వ్యాఖ్యానించారు. కర్నూలు జిల్లా ఆదోనిలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. వైసీపీ కీలక నేత శ్రీకాంత్ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు శ్రీకాంత్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆదోనిలో శ్రీకాంత్ రెడ్డి బలమైన నేత కావడంతో వైసీపీకి గట్టి దెబ్బ తగిలినట్టయింది. నిత్యము ప్రజల్లోనే ఉంటూ శ్రీకాంత్ రెడ్డి సమస్యలపై అలుపెరుగని పోరాటం చేశారు. టీడీపీలోకి రావడం చాలా ఆనందంగా ఉందని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన అధికారంలోకి రావడానికి కృషి చేస్తానని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. వైసీపీకి ఓటమి ఖాయమని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లాలో టీడీపీ విజయానికి అవిశ్రాంత పోరాటం సాగిస్తామని శ్రీకాంత్ చెప్పారు. వైసీపీ పాలనపై జనం విసుగెత్తిపోయారని శ్రీకాంత్ చెప్పారు. భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేది టీడీపీ జనసేన అని ఆయన జోస్యం చెప్పారు. మరికొందరు నేతలు టీడీపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. చంద్రబాబు హయాంలోనే ప్రజా సంక్షేమం మెరుగుపడడమే కాకుండా నవ్యాంధ్ర ప్రగతి వైపు అడుగులు వేస్తోందని శ్రీకాంత్ రెడ్డి తన ఆశాభావం వ్యక్తం చేశారు. రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 15 రాష్ట్రాల్లోని స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 56 మంది సభ్యుల ఎంపికకు నోటిఫికేషన్ జారీ కానుంది. ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మరోవైపు తెలంగాణలో 3, ఏపీలో 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ నుంచి సీఎం రమేష్, కనకమేడల రవీంద్ర కుమార్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, తెలంగాణ నుంచి జోగినపల్లి సంతోష్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్ రిటైర్ అవుతున్నారు. జగన్ రెడ్డి సొంత చెల్లెలు షర్మిలారెడ్డి చేస్తున్న విమర్శలు వైసీపీలో కాక పుట్టిస్తున్నాయి. షర్మిల వ్యాఖ్యలతో అధికార పార్టీలో కలవరం ప్రారంభమైంది. ఇడుపులపాయలో తండ్రి సమాధి సాక్షిగా వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి సుమారు 2 గంటల సేపు షర్మిలతో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఒకే కారులో కడపకు చేరుకున్నారు. తర్వాత అక్కడి నుంచి షర్మిలారెడ్డి వెళ్లిపోయారు. కడప కాంగ్రెస్ సమావేశంలో షర్మిలారెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. సాక్షిలో నీకెంత వాటుందో నాకు కూడా అంతే వాటా ఉందని పేర్కొనడంతో వైసీపీ నేతలు నివ్వెరపోయారు. ఏం పీక్కుంటావో పీక్కోవాలని ఆమె కడప నుంచి సవాల్ విసిరారు. దీంతో వైసీపీకి ఇప్పుడు కొత్త ఆపద వచ్చినట్టయింది. షర్మిలారెడ్డి రూపంలో ఈ ప్రమాదం రావడంతో వైసీపీ నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
వైసీపీ సోషల్ మీడియా ఆ పార్టీకి చెందిన నేతలు కొంతమంది చేస్తున్న వ్యాఖ్యలపై షర్మిల కడప వేదికగా మండిపడ్డారు. ఇంగింత జ్ఞానం లేకుండా తనపై వ్యక్తిగతంగా విమర్శలు చేయడం వైసీపీ నేతలకు తగదన్నారు. పైగా వదిన భారతిరెడ్డికి కూడా సవాల్ విసిరారు. సోనియా గాంధీ వద్దకు వెళ్లి తన భర్త అనిల్ తనను ముఖ్యమంత్రిని చేసి జగన్ను జైల్లోనే ఉంచాలని కోరారని వైసీపీ నేత ఒకరు వ్యాఖ్యానించడంపై షర్మిల మండిపడ్డారు. తన భర్తతో పాటు ఆ రోజు భారతిరెడ్డి కూడా వెళ్లారని, ఆమె ముందు నుంచి లేదా వెనుక నుంచి తన భర్త సోనియా గాంధీతో మాట్లాడారా అని నిరూపించాలని సవాల్ చేశారు. ఇంగింత జ్ఞానం లేకుండా తనపై వ్యక్తిగతంగా విమర్శలు చేయడం తగదన్నారు. ఇంటా బయట ఉక్కపోతతో సతమతమవుతున్న వైసీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి బీజేపీ శరణు వేడేందుకు సిద్ధమవుతున్నారు. రేపు ఆయన ఢిల్లీకి పయనమవుతున్నారు. కుదిరితే రేపే లేదా ఎల్లుండి ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఏపీలో తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న జగన్ కు తాజాగా చెల్లెలు షర్మిల రూపంలో మరో సమస్య వచ్చి పడింది. చెల్లెలికి తల్లితో చెక్ చెప్పాలనే ప్రయత్నం మొదలు పెట్టారు. అయినప్పటికీ కేంద్రం సహకారం లేకుంటే ఎన్నికల్లో గట్టెక్కలేనంత బెంగ పట్టుకుంది. అందువల్లే ఆయన ఢిల్లీ వెళ్తున్నారు. ఎన్నికల్లో తనకు సహకరించాలని, అందుకు ప్రతిఫలంగా తమకేం కావాలో చెప్పమని జగన్ బీజేపీ పెద్దలతో బేరం పెడతారని తెలిసింది. తనకు ఎన్నికల్లో సహకరించడానికి అంగీకరిస్తే దానికి బదులుగా ఒక రాజ్యసభ స్థానాన్ని బీజేపీ కోరుకున్న వారికి కట్టబెట్టేందుకు జగన్ సిద్ధమైనట్టు సమాచారం. తాజాగా ఏపీ నుంచి 3 రాజ్యసభ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఆ 3 స్థానాలకు వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, ఆరణి శ్రీనివాసులను అభ్యర్థులుగా ప్రకటించారు. బాబాయ్ వైవి సుబ్బారెడ్డి మాత్రం సేఫ్ గా ఉంటారని, మిగిలిన ఇద్దరిలో ఒకరు బలి కావడం ఖాయమని తెలుస్తోంది. వారిలో ఒకరిని పక్కన పెట్టి అమిత్ షా సూచించిన పారిశ్రామికవేత్తకు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఇక ఢిల్లీ పర్యటనలో అమిత్ షాను ఏం అడగాలి, ఎలా అడగాలి, తన వైపు నుంచి ఏం ఆఫర్ చేయాలనే అంశంపై జగన్ తాడేపల్లి ప్యాలెస్ లో నిన్న విస్తృతంగా కసరత్తు చేసినట్టు సమాచారం. ఆయన సాధారణంగా మధ్యాహ్నం తర్వాత పొలిటికల్ మీటింగ్లు పెట్టుకుంటారు. ఎన్నికల నేపథ్యంలో కొన్నాళ్లుగా ఉదయం నుంచి సాయంత్రం దాకా రాజకీయాలపైనే దృష్టి సారించారు. భారత్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. తొలి మ్యాచ్ లోనే ఓటమితో ఇబ్బంది పడిన భారత్ కు 2 కీలక ఆటగాళ్లు దూరమయ్యారు. గాయం కారణంగా రెండో టెస్టుకు వారు దూరమయ్యారు. ఇంగ్లాండ్తో తొలి టెస్టులో కీలక ఇన్నింగ్స్లు ఆడిన భారత ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా రెండో టెస్టుకు దూరమయ్యారు. గాయంతో వీరిద్దరూ ఆడడం లేదని బీసీసీఐ ప్రకటించింది. వీరి స్థానాల్లో 3 స్క్వాడ్లోకి తీసుకుంది. దేశవాళీ క్రికెటర్ అదరగొట్టిన సర్ఫరాజ్ ఖాన్ కు పిలుపునిచ్చింది. అతడితో పాటు వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్ ను బీసీసీఐ ఎంపిక చేసింది. విశాఖపట్నం వేదికగా ఫిబ్రవరి 2 నుంచి రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ గాయంతో వైజాగ్ లో జరగనున్న రెండో టెస్ట్ లో ఆడడం లేదు. తొలి టెస్ట్ లో రన్నింగ్స్ చేస్తుండగా జడేజా మడమ కండరం పట్టేసింది. కేఎల్ రాహుల్ కు తొడకండరం నొప్పి రావడంతో విశ్రాంతి కావాలని కోరాడు. వైద్య బృందం ఎప్పటికప్పుడు వారిద్దరిని పర్యవేక్షిస్తోంది. వారి స్థానంలో సెలెక్షన్ కమిటీ 3 ఆటగాళ్లను ఎంపిక చేసింది. సర్ఫరాజ్ ఖాన్, సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్ ను జట్టులోకి తీసుకుందని బీసీసీఐ ప్రకటించింది.